सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। మనం బృహదారణ్యకోపనిషత్తు 4వ క్లాస్లో ఉన్నాం. అంత ముందు క్లాస్లో మొదటి అధ్యాయంలోని 3వ బ్రాహ్మణం ముగించుకున్నాము. ఆ 3వ బ్రాహ్మణం పేరు ఉద్గీత బ్రాహ్మణము. దాని సారాంశం చూద్దాం. ఒక వ్యక్తిలో అసురులు దేవతలు ఇద్దరూ ఉంటారు. అసురులు దేవతల మీద దండెత్తి వస్తున్నారని దేవతలు ఇంద్రియాలను ఉద్గీత ఉపాసన చేయమని కోరుతారు. ఉద్గీత అంటే సామగానంలో వచ్చే ఓంకారం. కానీ ఇంద్రియాలు ఉద్గీత ఉపాసన చేస్తూ ఉండగానే అసురులు వారి మీద దండెత్తి వారిని నిర్వీర్యం చేసేస్తున్నారు. అప్పుడు ఇంద్రియాలన్నీ వెళ్ళి ప్రాణాన్ని ఉద్గీత ఉపాసన చేయమని కోరుతాయి. ప్రాణం ఉపాసన చేస్తూ ఉండగా కూడా అసురులు దండెత్తడానికి వస్తారు, కానీ వారే ఓడిపోతారు. అందువల్ల ప్రాణం లక్షణం విశుద్ధత్వం అని ఉపనిషత్తు చెప్తుంది. విశుద్ధత్వంతో పాటు ఉపనిషత్తు మరికొన్ని లక్షణాలను కూడా వివరిస్తుంది ప్రాణం గొప్పతనం గురించి. అవి దూర్నామత్వం, భర్తృత్వం, అంగిరసత్వం, ఉద్గీత. దూర్నామత్వం అంటే దూరంగా ఉంది. దూరంగా ఉంది అంటే దేనికి దూరంగా ఉంది? అశుద్ధత్వానికి దూరంగా ఉంది అని అర్థం. భర్తృత్వం అంటే అన్ని అంగాలను భరిస్తుంది, అందువల్ల అది శ్రేష్ఠ భర్త అయింది అని చూస్తాం. అంగిరసత్వం అంటే అన్ని అంగాలకు రసం. ఈ అంగిరసత్వాన్ని 2 రకాలుగా చూస్తాం. అన్ని అంగాలకు ఆధారం అన్నప్పుడు అర్ధ ప్రపంచానికి ఆధారం అని వస్తుంది. అంతేకాకుండా శబ్ద ప్రపంచానికి కూడా ఆధారం ప్రాణం అని చూపించడానికి 3 వేదాలకు ఆధారం ప్రాణం అని వస్తుంది. అలా చూపించటానికి వాడిన పదాలు బృహస్పతి, బ్రాహ్మణపతి, సామ. శంకరాచార్య వారు బృహస్పతి అంటే ఋగ్వేదపతి అని, బ్రాహ్మణపతి అంటే యజుర్వేదపతి అని, సామ అంటే ప్రాణ విషయానికి వచ్చేసరికి అందరూ సమానమే, అందువల్ల సామవేదపతి అని అన్నది. ఈ సందర్భంలో ఉద్గీత పలకాలి అంటే ప్రాణం వాక్కు 2 కావాలి అని చూస్తాం. అలాంటప్పుడు ప్రాణాన్నే ఎందుకు మెచ్చుకుంటాం అంటే సామలో సా అంటే వాక్కు అని, అమ అంటే ప్రాణం అని, కాబట్టి సామ అంటే వాక్కు ప్రాణం కలిసి ఉన్న ప్రాణం అని చూస్తాం. దాని తర్వాత ప్రాణం గొప్పతనం ఉద్గీత అని చూసినప్పుడు అక్కడ కూడా మళ్ళీ ప్రాణం వాక్కు 2 ఉంటే ప్రాణానికి ఎందుకు ప్రాముఖ్యతనిస్తాము అంటే బ్రహ్మదత్త చైకితానేయ అనే గొప్ప ఋషి వాక్కు 1 ఉంటే చాలదు, వాక్కుకి కూడా శక్తినిచ్చేది ప్రాణం, కాబట్టి వాక్కు కన్నా ప్రాణం శ్రేష్టం అని నిరూపిస్తాడు. దాని తర్వాత ప్రాణం అంగి ఉపాసన అని, దానికి 3 అంగ ఉపాసనలు ఉన్నాయని చెప్తుంది ఉపనిషత్తు. ఆ 3 ధ్వని, అక్షర స్ఫుటత్వం, అష్టస్థానాని. వాడికి ఉపనిషత్తు వాడిన పదాలు స్వరం, సువర్ణం, వాక్కు. ఈ సువర్ణానికి 2 అర్థాలు సరిపోతాయంటుంది ఉపనిషత్తు. అతనికి అక్షర స్ఫుటత్వం ఉంది కాబట్టి అతన్ని పిలిచి మంత్రాలు చెప్పించుకుని సువర్ణం బాగా ఇస్తారు అని కూడా అర్థం వస్తుంది. చివరి భాగం జప భాగం. ఈ జపాన్ని కలిపి ప్రాణ ఉపాసన చేయాలి. ఆ జపంలో ఉపనిషత్తు చెప్పిన జపమంత్రం అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. వేదాంతంలో నేర్చుకునే అర్థం వేరు. ఇక్కడ 3
పదాలు ఒకటే అర్థాన్ని సూచిస్తాయి. అంటే మృత్యోర్మ అమృతంగమయ అని ఉపనిషత్ చెప్తుంది. దానికి 3 అర్థాలు ఒకటే చెప్పినా దానిలో సూక్ష్మ భేదం ఉంది అని శంకరాచార్యుల వారు మనకి చెప్పుకొస్తారు. అసతోమ సద్గమయ అర్థం, ఓ దేవా నన్ను తప్పు కర్మ నుంచి మంచి కర్మకు తీసుకువెళ్ళు, నా మనసుని తప్పు ఉపాసన నుంచి సరి అయిన ఉపాసనకు తీసుకువెళ్ళు అని అర్థం. తర్వాత ఆఖరి లైన్ చూస్తాం. ముందు మృత్యోర్మ అమృతంగమయ అంటే, ఓ దేవా నన్ను శాస్త్రీయ కర్మ ఉపాసనల అజ్ఞానం నుంచి శాస్త్రీయ కర్మ ఉపాసనల జ్ఞానానికి తీసుకువెళ్ళు అని అర్థం. తమసోమ జ్యోతిర్గమయ అంటే, ఓ దేవా నాకు హిరణ్యగర్భ ఫలం లేదా హిరణ్యగర్భ స్థానం కలిగేలాగా చేయి అని అర్థం. ఈ విధంగా ఉపనిషత్తు 3 సాధనల గురించి చెప్పింది. దీని అర్థం ఈ 3 సాధనలే ఉన్నాయని కాదు, ఇవి ఉదాహరణ మాత్రమే అని చూసాం. ఇది అధ్యారోప ప్రకరణం అని కూడా చూసాం. ఈ అధ్యారోప ప్రకరణంలో 3 భాగాలు ఉన్నాయి. సాధన ప్రపంచ అధ్యారోపం, సాధ్య ప్రపంచ అధ్యారోపం, అవ్యాకృత ప్రపంచ అధ్యారోపం. ఈ 3 బ్రాహ్మణాలలో మనం సాధన ప్రపంచ అధ్యారోపం గురించి చూసాము. ఇంతవరకు ముందు క్లాసులో చూసాం. ఇప్పుడు 4వ బ్రాహ్మణంలోకి అడుగు పెడదాము. దాని పేరు బ్రహ్మ విద్యా బ్రాహ్మణము. ఇప్పటి వరకు సాధన ప్రపంచ అధ్యారోపం చూసాము. సాధన అంటే మార్గం. ఇప్పుడు మనం సాధ్య ప్రపంచ అధ్యారోపం చూస్తాం. సాధ్యం అంటే లక్ష్యం, ప్రయోజనం లేదా కర్మఫలం. కర్మఫలం అవ్యాకృతం కిందికి వస్తుంది. ఈ బ్రాహ్మణంలో మనం సాధ్య ప్రపంచం, అవ్యాకృత ప్రపంచం గురించి చూస్తాము. ఏ కర్మ చేసినా దానికి ఫలం ఉండి తీరుతుంది అని శాస్త్రం చెప్తుంది. ఆ ఫలాలు ఇహలోక ఫలాలు, పరలోక ఫలాలు 2 ఉంటాయి. ఉపనిషత్తు అన్ని సాధ్యాల గురించి చెప్పుకుంటూ పోలేదు కాబట్టి అన్నిటికన్నా ఉత్తమమైన సాధ్యం గురించి చెప్తుంది. ఉత్తమమైన సాధ్యం ఏమిటి? ఇంతకు ముందే చూసాం. హిరణ్యగర్భ పథం. హిరణ్యగర్భ అంటే విరాట్ని కూడా తీసుకుంటూ ఉంటాం. సో హిరణ్యగర్భ లేదా విరాట్ల గొప్పతనం, పరిమితులు 2 చెప్తోంది. గొప్పతనం గురించి ఎందుకు చెప్తోంది అంటే, గొప్ప కర్మలు, గొప్ప ఉపాసనలు చేస్తే దానికి సహజంగానే గొప్ప ఫలం వస్తుంది అని చూపించడానికి అత్యుత్తమమైన ఫలాన్ని చెప్తోంది. మరి అలాంటప్పుడు మళ్ళీ పరిమితుల గురించి చెప్పడం ఎందుకు అంటే, ఆ పరిమితులు చెప్పకపోతే సాధకులు కర్మ ఉపాసనలోనే కూరుకుపోతారు, ఇంకా పైకి రారు, అంటే జ్ఞానయోగానికి రారు. కాబట్టి జ్ఞానయోగానికి రావాలంటే దీని పరిమితి తెలుసుకోవాలి అని ఉపనిషత్తు ఉద్దేశం. ఉపనిషత్తుల సారం కానీ భగవద్గీత సారం కానీ చూస్తే కర్మయోగం పాటించి చిత్తశుద్ధి పొంది, ఉపాసన యోగం పాటించి చిత్త ఏకాగ్రత పొంది, జ్ఞానయోగానికి వచ్చి శ్రవణ మనన నిధిధ్యాసనలు చేసి జ్ఞానం పొంది తద్వారా మోక్షం పొందాలి. దీన్నే అనేక కోణాలలో అనేక ప్రక్రియలతో చూస్తాం మనం. అందువల్ల ఇక్కడ ముందు ఉపాసనల గురించి చెప్పిన అన్నిటికన్నా శ్రేష్టమైన హిరణ్యగర్భ ఉపాసన గురించి చెప్పినా కూడా దానికి కూడా పరిమితి ఉంది సుమా, అది ఆలోచించండి అని చెప్తున్నది. ముందు హిరణ్యగర్భ ప్రత్యేకత ఏమిటి? ఆయన జగత్ కారణం, అంతేకాదు కార్యమంతటా వ్యాపించున్నాడు. ఉపాదాన కారణం కార్యమంతటా ఉంటుంది అనేది ప్రకృతి సూత్రం. సో హిరణ్యగర్భ ఉపాదాన కారణంగా జగత్ అనే కార్యమంతటా ఉన్నాడు. అంటే భగవంతుడు అభిన్న నిమిత్త ఉపాదాన కారణం అంటారు. ఆయనే నిమిత్త కారణము, ఆయనే ఉపాదాన కారణం కూడా. ఎందువల్లనంటే సృష్టికి ముందు భగవంతుడు మాత్రమే ఉన్నాడు. సదేవ సౌమ్య ఇదమగ్రే ఆసీత్ అని అక్షర లక్షల విలువ చేసే చాందోగ్య వాక్యం వస్తుంది. ఈ విధంగా హిరణ్యగర్భే అభిన్న నిమిత్త ఉపాదాన కారణం, ఆయనే కార్యమంతటా వ్యాపించి ఉన్నాడు అని వచ్చింది. మరి పరిమితి ఏమిటి అంటే, ఆయన కూడా మనలాగా పుట్టాడు, ఆయన కూడా ఉద్భవించాడు. ముండకోపనిషత్తులో మొట్టమొదటి అధ్యాయంలో మొట్టమొదటి మంత్రంలోనే బ్రహ్మాదేవానాం ప్రథమ సంభభూవ అని వస్తుంది.
దేవతలందరిలోకి బ్రహ్మ మొట్టమొదట పుట్టాడు అని. బ్రహ్మ అన్న హిరణ్యగర్భ అన్న ఒకటే. ఆ విషయం అర్థం చేసుకోవాలి. ముందు ఈశ్వరుడు ఉన్నాడు. ఈశ్వరుడు అనాది. ఈశ్వరుడు అంటే చైతన్యం ప్లస్ సమష్టి కారణ ప్రపంచం. ఈశ్వరుని నుంచి హిరణ్యగర్భ వచ్చాడు. హిరణ్యగర్భ అంటే చైతన్యం ప్లస్ సమష్టి సూక్ష్మ ప్రపంచం. విరాట్ అంటే చైతన్యం ప్లస్ సమష్టి స్థూల ప్రపంచం. ఇక్కడ మనం హిరణ్యగర్భని చూస్తున్నాం. హిరణ్యగర్భ అంటే విరాట్ని కూడా కలుపుకుంటున్నాము. ఈశ్వరుని పరంగా చూస్తే హిరణ్యగర్భ కార్యం, జగత్తు పరంగా చూస్తే హిరణ్యగర్భ కారణం. విశ్వస్య కర్త భువనస్య గోప్త అని నెక్స్ట్ లైన్లోనే ముండకంలో వస్తుంది. అంటే ఆయనే సృష్టి కారణం. ఆయనే అంటే హిరణ్యగర్భ లేదా బ్రహ్మ. జగత్తును సృష్టించటమే కాక అందులోకి అనుప్రవేశం చేశాడు. అందువల్ల హిరణ్యగర్భను సర్వాత్మ అంటారు. కానీ ఆయన జీవాత్మగా అనుప్రవేశం చేయటం వల్ల ఆయన కూడా సంసారంలోకే వస్తాడు. హిరణ్యగర్భ పదవి కూడా సంసారంలోకే వస్తుంది. ఇది పరిమితి యొక్క సారాంశం. ముందు 4వ అధ్యాయంలో 1, 2 మంత్రాలు చూద్దాము. అథ ప్రథమాధ్యాయస్య సృష్ట్యాది సర్వరూపతానామ చతుర్థం బ్రాహ్మణం ఆత్మైవేదమగ్నాసీత్ పురుషవిదః సహ అనువీక్ష్య నాన్యదాత్మనోపశ్యత్ సహ అహమస్మీతి అగ్రే వ్యాహరత్ తతః అహం నామ అభవత్ అస్మాదపి ఏతర్హి అమంత్రితో అహమయమిత్వే వాగ్రే ఉక్త్వా అథ అన్యన్నామ ప్రభ్రూతే యదస్య భవతి తయత్పూర్వోస్మాత్ సర్వాస్మాత్ సర్వాన్ పాప్మన ఔషత్ తస్మాత్ పురుషం ఔషతి అవై సతం యోస్మాత్ పూర్వో బభూషతి య ఏవం వేద సోభివేత్తస్మాదేకాకీ బిభేతి సహాయమేక్షాం చక్రే యత్ మదన్యత్ నాస్తి కస్మాన్ బిభేమీతి తత ఏవాస్య అయం వీయాయ కస్మాత్ హి అభేష్యత్ ద్వితీయాద్వై భయం భవతి. హిరణ్యగర్భ వర్ణన సాధ్య ప్రపంచంలోకి వస్తుంది అని చూసాం. ఎందువల్ల? మొదటి 3 బ్రాహ్మణాల్లో 3 ఉపాసనలు చూసాం. అవి అశ్వ ఉపాసన, అగ్ని ఉపాసన, ప్రాణ ఉపాసన. ప్రాణ ఉపాసనని జపంతో కలుపుకోవాలని కూడా చూసాం. వీటి ఫలం హిరణ్యగర్భ పథం అని కూడా చూసాం. హిరణ్యగర్భ పథానికి గొప్పతనము ఉంది, పరిమితి ఉంది అని చూసాం. ఇప్పుడు పరిమితి ఏమిటో చూద్దాం. హిరణ్యగర్భ కూడా సంసార దుఃఖం నుంచి తప్పించుకోలేడు అంటోంది ఉపనిషత్తు. హిరణ్యగర్భ కూడా సంసార సమస్య ఉంది అని నిరూపించటానికి హిరణ్యగర్భకు భయం కలిగింది అని చెప్తుంది. ఎందుకు కలిగింది? హిరణ్యగర్భ ఉద్భవించిన ఆయనే మొట్టమొదటి పుట్టాడని చూసాం కదా. అందువల్ల చుట్టూతా చూస్తే తను తప్ప ఇంకెవరూ లేరు. రెండవ వస్తువు ఇంకా పుట్టలేదు. హిరణ్యగర్భ ఏకాకిగా ఉన్నాడు. తను ఒంటరిగా ఉండటం వల్ల భయపడ్డాడు. కానీ ఆయన బ్రహ్మ, అందువల్ల తనని తానే ఓదార్చుకుంటాడు. ఒంటరిగా ఉండి భయపడటం ఏమిటి? దేన్ని చూసి నేను భయపడుతున్నాను? అక్కడ ఏమీ లేనప్పుడు భయపడటంలో అర్థం లేదు అనుకుంటాడు. ఎందువల్లనంటే మామూలుగా భయం ఎప్పుడు వస్తుంది? ఎవరో తనకు హాని చేస్తారనుకుంటే వస్తుంది. అంటే భయం ఉండాలంటే భయానికి ఆధారం ఉండాలి. ఆ ఆధారం తనకి భిన్నంగా ఉండాలి. తనకు భిన్నంగా వేరే వస్తువే లేనప్పుడు తను దేన్ని చూసి భయపడాలి? ఎవరిని చూసి భయపడాలి? అందువల్ల తను తప్ప వేరే ఎవరు లేరు అని తెలుసుకున్నప్పుడు తన భయాన్ని అధిగమించాడు. దానికి ఇక్కడ ఉపనిషత్తు అద్భుతమైన వాక్యాన్ని వేస్తుంది. ద్వితీయాద్వై భయం భవతి. రెండవది ఉంటేనే, వై ఇండీడ్, రెండవది ఉంటేనే సుమా భయం వేస్తుంది అంటుంది. ఇది అక్షర లక్షలు విలువ చేసే వాక్యం. ఏ ఉపనిషత్తు నేర్చుకోవాలన్నా ఈ వాక్యం నేర్చుకోకుండా మనం ముందుకు సాగలేం. అద్వైతం అంటే ఉన్నదొకటే.
అందువల్ల అద్వైతానికి వస్తే భయం ఉండదు, ద్వైతంలో ఉంటే భయం తప్పదు, రెండవ వస్తువు ఉంటే భయం తప్పదు అని చెప్పడానికి అద్వైతవాదులు దీన్ని తరచూ ఉటంకిస్తూ ఉంటారు. రెండవదిలో భగవంతుడు కూడా వస్తాడు. అది ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది, కానీ అది కూడా అక్షర సత్యం. అది ఎలాగంటారా, సగుణ బ్రహ్మ మనకి భిన్నంగా ఉన్నాడు. ఆయన నిర్వచనం సృష్టి స్థితి లయకారకుడు. భగవంతుడు మనకి ఎలా హాని చేస్తాడు మీరు మరీ చెప్తున్నారు అని అంటే, భగవంతుడు సృష్టి స్థితి లయకారకుడు అంటే, లయకారకుడు అంటే ఏమిటి అర్థం? మృత్యువుని కూడా తీసుకువచ్చేది ఆయనే. మనకున్న వాటినన్నింటినీ మన శరీరంతో సహా నాశనం చేస్తాడు. ఎందువలనంటే ఆయన కాలరూపం. విశ్వరూప దర్శనంలో అర్జునుడు భయపడి నువ్వెవరు అని అడిగితే నేను కాలతత్వాన్ని, నేను లయకారకుడిని అని చెప్తాడు అక్కడ కృష్ణ పరమాత్మ. ఎందుకు? అక్కడ యుద్ధ సన్నివేశం, త్వరలోనే అందరూ నాశనం అవబోతున్నారు. అందువల్ల భగవంతుడిని మనం లయకారకుడిగా చూస్తే భయపడక తప్పదు. అందువల్ల ద్వితీయాద్వై భయం భవతి, అది భగవంతుడైనా సరే భయం వేస్తుంది. అంతదాకా ఎందుకు? నిజంగా రెండవ వస్తువు ఉండనవసరం లేదు. రెండవ వస్తువు ఉంది అన్న భయం కూడా చాలు మనని భయపెట్టడానికి. చీకట్లో మనం ఒంటరిగా ఉంటే అక్కడ ఏదో నీడ కదులుతుంటే అది ఏ దయ్యమో భూతమో అయితే ఏ దొంగో అనుకుని భయపడిపోయి వణికిపోతాం. అందువల్ల రెండవది ఉంటే భయం వేస్తుంది అని హిరణ్యగర్భ గ్రహించుకున్నాడు. ఆయనకి ఆ భయం ఎలా పోయింది? రెండవది ఉంటేనే భయం వేస్తుంది, రెండవది ఉంటే కదా నాకు భయం వేయటానికి, అక్కడ నేను తప్ప ఇంకెవరూ లేరు అనే జ్ఞానం వల్ల పోయింది. అంటే అద్వైత జ్ఞానం లేకపోతే హిరణ్యగర్భ కూడా సంసారే అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. హిరణ్యగర్భ ఒంటరిగా ఉండటం వల్ల ఆయనకు భయం వేసినట్టుగా చాలామంది ఒంటరితనం చూసి భయపడతారు. అదే భయం రెండవ వస్తువుని చూసి భయపడేలాగా కూడా చేస్తుంది. ఎదుర్కొండా ఎవరన్నా ఉంటే వాళ్ళు ఏ హాని చేస్తారో అనే భయం కూడా కలుగుతుంది. ఇది ఒక భావన. ఇది పరిమితి కలగజేసే ఒక భావన. ఇంకొక పదం అరతిహి. అరతిహి అంటే అసంతృప్తి, అంటే ఆనందంగా లేకపోవడం. ఆనందంగా ఎందుకు ఉండం? ఒంటరితనంతో బాధపడుతున్నాం కాబట్టి ఉండం. హిరణ్యగర్భ ఒక్కడు అవడంతో ఒంటరితనం బాధించింది అని ఉపనిషత్ చెప్తున్నది. ఈ ఒంటరితనం మనుషులను కూడా బాధిస్తుంది. అదే సంసారం. సంసారాన్ని అనేక రకాలుగా నిర్వచిస్తుంది శాస్త్రం. ఇదొక నిర్వచనం. ఒంటరితనం సంసారం అంటే ఒంటరితనం మనిషిని బాధిస్తుంది. నాకెవరూ లేరు, ఎలా ఉన్నావు అని అడిగే నాథుడు లేడు, ఓదార్చే హస్తం లేదు అనే బాధ చాలామందిని కృంగదీస్తుంది. అందువల్ల ఒంటరితనం బాధిస్తుంది. వేదాంతం ఒక్కటే ఒంటరితనం ఆనందాన్ని ఇస్తుంది అని బోధిస్తుంది. ఇది హిరణ్యగర్భ యొక్క పరిమితి. ఇప్పుడు హిరణ్యగర్భ స్తుతి చూద్దాం. ఉపనిషత్తు హిరణ్యగర్భ స్తుతిని చూపించడానికి 3 బిరుదులు ఇస్తున్నది హిరణ్యగర్భకు. అవి అహం, పురుష, సృష్టి. అహం అంటే నేను. హిరణ్యగర్భ జన్మించగానే చుట్టూ పరికించి చూసి తను తప్ప ఎవరూ లేదు అని గమనించి అహం అస్మి అని పలికాడు. సో అహం పదం హిరణ్యగర్భ నోటి నుంచి మొట్టమొదట వచ్చింది. ఎవరినన్నా నీ పేరేమిటి అని అడిగితే ఏమంటాం? అహంతో మొదలుపెట్టి నా పేరు ఇది, నేను ఫలానా అని మొదలెడతాం. సో నేను ఏ విషయం చెప్పినా, ఏ భాషలో చెప్పినా దాని సారం నేను పదంతో మొదలవుతుంది సంభాషణ అంతా. సంస్కృతంలో అహం. ఇక్కడ అహం అంటే హిరణ్యగర్భ. అహం అని చెప్పాక నా పేరు ఇది, నేను ఫలానా వారి అబ్బాయిని అంటూ వేరే ఏవేవో చెప్తాం. సో ఆ విధంగా హిరణ్యగర్భ పేరు అందరికీ ఉంది. ఇది మొదటి గొప్పతనం. 2 పురుష. పురుష అంటే సందర్భాన్ని బట్టి అర్థం మారుతుంది. పురుషుడు అని అర్థం వస్తుంది, మనిషి అని అర్థం వస్తుంది. ఆత్మ, దేనికైతే శరీరం ఉందో అది పురుషుడు. ఆత్మ శరీరంలో ఉంది. ఈ నిర్వచనం ప్రకారం పురుషుడు అంటే ఆత్మ. కానీ ఇక్కడ మళ్ళీ ఉపనిషత్తు వేరే అర్థం ఇస్తుంది. ఇక్కడ పురుష అంటే ఆత్మ కాదు, హిరణ్యగర్భ లేదా విరాట్ అంటుంది. ఎలా వచ్చింది నిర్వచనం? పూర్వం ఓషతి. ఓషతి వాచ్యార్థం తీసుకుంటే నాశనం చేసేది. అందువల్ల హిరణ్యగర్భ అంటే ఎవరు అంటే నాశనం చేసేవాడు, అంటే దహించి వేసేవాడు.
ఆ అర్థం ఎలా వచ్చిందో తెలుసుకునే ముందు హిరణ్యగర్భ కూడా ఒక పదవే, అంతకుముందు జన్మలో అతను మనిషే అనే విషయం మర్చిపోకూడదు. అంతకుముందు మనం చూసాం, ఒక మనిషే అనేక యజ్ఞాలు చేసి ఆ యజ్ఞాల ఫలితంగా హిరణ్యగర్భ పదవి పొందాడు అని. ఆ యజ్ఞాలు చేసిన అతన్ని విరాట్ అని చూసాం. కాకపోతే అతనికి తక్కిన జీవులకి మధ్య తేడా ఎక్కడుంది అంటే, అతను చేసిన గొప్ప కర్మల వల్ల, గొప్ప ఉపాసనల వల్ల మరణం తర్వాత హిరణ్యగర్భ పదవిని పొందాడు. అతను చేసిన గొప్ప కర్మలు, ఉపాసనల వల్ల అతని పాపాలన్నీ దహించబడ్డాయి. ముందు అధ్యాయంలో పాపాలను స్వార్థం అని, మృత్యు అని చూసాం. తన పుణ్యకర్మల వల్ల రాగద్వేషాలను ఈ హిరణ్యగర్భ నాశనం చేసుకున్నాడు. పాపాలు తొలగిపోతే ఏమవుతుంది? అతని పుణ్యం పెరుగుతుంది. పుణ్యం పెరగటం వల్ల అతను హిరణ్యగర్భ పదవిని పొందాడు. సో హిరణ్యగర్భ తన పాపాలను దహనం చేశాడు కాబట్టి ఓషతి అనే పదం వచ్చింది. ఈ పదవి పొందడానికి కూడా బోలెడు పోటీ ఉంది. శంకరాచార్య వారు దీన్ని రన్నింగ్ రేస్ అని, ఆ పదవిని పొందితే బంగారు పతకాన్ని గెలుచుకున్నట్టు అని అంటున్నారు. ఇతను ఒక్కడే ఈ బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు అని చెప్పవచ్చు. అలా ఎలా చెప్పవచ్చు అంటే, హిరణ్యగర్భ ఒక్కడే ఉన్నాడు కాబట్టి పూర్వం ఔషధితి పురుష, పూర్వం తను చేసుకున్న పాపాలన్నీ నాశనం చేసుకోవటం వల్ల ఈ పదవిని పొందాడు. అందుకే ఈ బ్రాహ్మణాన్ని ఆత్మైవేదమగ్ర ఆసీత్ పురుష అని మొదలుపెట్టింది. ఆత్మ అంటే హిరణ్యగర్భ లేదా విరాట్. ఇప్పుడు మూడవ అంశం సృష్టి. హిరణ్యగర్భ ఒంటరిగా ఉండటం వల్ల తన ఆనందం కోసం ఈ జగత్తునంతా సృష్టించాడు. సో మన జీవన పోరాటం హిరణ్యగర్భ చూసే వీడియో ఆట తప్ప ఏమీ కాదు. కొంతమంది భగవంతుని మీద కోపం వచ్చినప్పుడు ఆ మాటే అంటారు, ఆయన ఆట కోసం మనని సృష్టించాడు అని. ఇక్కడ హిరణ్యగర్భ చేసింది ఏమిటి? జగత్తును సృష్టించడమే కాకుండా జగత్తు తానే అయ్యాడు. అందువల్ల ఆయన్ని విశ్వం లేదా సృష్టి అని అంటారు. సో సృష్టి అనేది ఈయన బిరుదు. ముందు ఎలా అహం, పురుష పదాలు చూసామో, ఇప్పుడు సృష్టి కూడా హిరణ్యగర్భకి బిరుదుగా తీసుకోవాలి. ఎవరైతే హిరణ్యగర్భ ఉపాసన చేస్తారో వారు హిరణ్యగర్భ అవుతారు. యథా యథా ఉపాస్తే తథైవ భవతి. ఎవరు దేనికోసం ఉపాసన చేస్తే అది పొందుతారు. ఇప్పుడు హిరణ్యగర్భ సృష్టిని ఎలా చేశాడో చూస్తాం. సృష్టి గురించి రకరకాల ఉపనిషత్తుల్లో వస్తుంది. అలా ఎందుకు రకరకాలుగా వస్తుంది అంటే, తర్వాత ఎలాగూ జగత్తును మిథ్యగా కొట్టివేస్తాము అని చూస్తాం. ఇప్పుడు మనం అధ్యారోప ప్రక్రియలో ఉన్నాం. అధ్యారోపం అంటే సృష్టి ఉంది అని నిరూపించటం. అపవాదం అంటే జగత్తు నిజంగా లేదు, అది మిథ్య అని కొట్టివేయటం. ఇప్పుడు అధ్యారోపంలో ఉన్నాం కాబట్టి సృష్టి ఎలా జరిగిందో వస్తుంది. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలాగా వస్తుంది. ఇక్కడ 4 సృష్టి చెప్పబోతోంది ఉపనిషత్తు. అవి మనుష్య సృష్టి, పశ్వాది సృష్టి, దైవ సృష్టి, అన్నాద సృష్టి. ఇక్కడ ఉద్దేశం సృష్టి గురించి మనం లోతులు కొలవడానికి కాదు. హిరణ్యగర్భ కూడా మనుషులుగా వచ్చాడు అంటే అనుప్రవేశం చేశాడు అని చెప్పటం. మనుషులే కాదు, ఈ జగత్తులో ఉన్నవన్నీ తానే అయ్యాడు. హిరణ్యగర్భ చేసిన సృష్టి ఆయన గొప్పతనానికి నిదర్శనం అయితే, సృష్టి కారణం ఆయన సమస్యను చూపిస్తుంది. ఒకటే అంశం, సృష్టి తీరుతెన్నులు చూస్తే ఆయన ఎలా సృష్టికర్తో ఎలా జగత్ కారణమో తెలుస్తుంది. అది గొప్పతనాన్ని సూచిస్తుంది. కానీ ఎందుకు సృష్టి చేశాడు అంటే, ఆయన కూడా సంసారాన్ని అనుభవించాడు, ఒంటరితనం అనుభవించాడు, అది పోగొట్టుకోవడానికి సృష్టి చేశాడు అని ఆయన పరిమితిని చూపిస్తుంది. తోడు కోసం తపన హిరణ్యగర్భకే కాదు, అప్పటి నుంచి తరతరాలుగా వస్తోందని చూస్తాం. బ్రహ్మచారి తోడు కోసం పెళ్లి చేసుకున్నాడు అంటే అతను ఒక చిన్న సైజు హిరణ్యగర్భగా భావించవచ్చు. ఇప్పుడు మంత్రం 3 చూద్దాం. తవైనైవ రేమే తస్మాద్ ఏకాకీ నరమతే తద్వితీయమైచ్చదు సహ ఏతావాన్ అసా యథా స్త్రీ పుమాగుంసౌ సంపరిష్యత్తౌ సయమమేవాత్మానం ద్వేధాపాతయత్ తతః పతిశ్చ పత్నీ చ అభవతాం తస్మాదిదం అర్ధభగలమివ త్వయితి హస్మాః యాజ్ఞవల్క్యః
తస్మాదయమాకాశః త్రియా పూర్వత ఏవ తాగుం సమభవతు తతో మనుష్యాః అజాయంత. హిరణ్యగర్భ ఎందుకు సృష్టించాడు అంటే ఇప్పుడే చూశాను. తను ఒంటరిగా ఉన్నాడని, అందువల్ల అసంపూర్తిగా ఉన్నాడని, తృప్తిగా లేడని, తనకు ఒక తోడు కావాలని సృష్టించాడు అని చూసాం. అందువల్ల హిరణ్యగర్భే మనుష్య జంటగా పుట్టాడు. ఎలా ఉద్భవించాడు? ఒకరినొకరు కౌగులించుకుని ఉన్నట్టుగా ఉద్భవించాడు. అంటే తన శరీరాన్ని రెండుగా పడేటట్టు చేశాడు. అందువల్ల వారు రెండు కాదు, ఒకటే. వారికి శంకర్ల వారు పేర్లు పెడతారు, మనువు శతరూప అని. మనువు ఎందుకంటే అతను ఆది మానవుడు. మనువు నుంచే మనిషి పేరు వచ్చింది. శతరూప ఎందుకో కాసేపు అయ్యాక చూద్దాం. వీరు ఒకటిగా వచ్చారు అని చెప్పడానికి ఉపనిషత్తు ఒక ఉదాహరణ ఇస్తోంది. వేరుశనగ పప్పు చూడండి, చూడటానికి ఒకటే పప్పుగా ఉంటుంది, కానీ దాన్ని విడదీయవచ్చు, రెండు బద్దలుగా విడదీయవచ్చు. అలా వీరు కలిసి కింద పడి విడిగా అయ్యారు. హిరణ్యగర్భ తర్వాత వారిని స్త్రీ పురుషులుగా విడదీశాడు. ఈ ఉదాహరణ ఎందుకు వచ్చింది అంటే స్త్రీ పురుషులు ఒకరికొకరు సగభాగం అని, ఒకరు లేనిదే ఇంకొకరికి ఉనికి లేదని చెప్పటానికి. అందుకనే ఇంగ్లీష్లో కూడా భార్యాభర్తలను వర్ణించేటప్పుడు ఒకరిని రెండో వారికి బెటర్ హాఫ్ అంటారు. కానీ కొంతమంది నేనే బెటర్ హాఫ్ అని వాదిస్తారు. లేదా ఈ ఉమెన్స్ లిబ్ అసోసియేషన్లు వచ్చాయి ఇప్పుడు. స్త్రీ ఏమిటి తక్కువ, పురుషుడు ఎందులో ఎక్కువ అని వాదనలు రేగుతూ ఉంటాయి. కానీ నిజానికి శాస్త్రం ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు, ఇద్దరూ కలిసి పుట్టారు, ఇద్దరూ సమానమే అని ఇక్కడ మనం చూస్తాం. స్త్రీ పురుషులు చూడటానికి ఇద్దరు భిన్న వ్యక్తులుగా ఉన్నట్టు కనిపించినా ఒకరు లేనిదే ఇంకొకరు అసంపూర్ణులు. అందువలనే పెళ్లి కాని స్త్రీ గాని పెళ్లి కాని పురుషుడు గాని పెళ్లి చేసుకుని పూర్ణత్వం పొందాలి అని భావిస్తూ ఉంటారు. సో దీన్ని బట్టి స్త్రీ పురుషుల్లో ఎవరు ఎక్కువ తక్కువ కాదు, ఎవరి పాత్ర వారు పోషించాలి. తనదే ముఖ్య పాత్ర, తను లేకపోతే సంసారం గడవదు అనే భావనని పోగొట్టుకోవాలి అని అర్థమవుతుంది. సో ఈ మనువు శతరూప నుంచి మనుష్య జాతి అంతా పుట్టింది. మొదటి దశ అయింది, మనుష్య సృష్టి అయింది. మంత్రం 4. సో హేయం ఏక్షాంచక్రే కథన్ను మాత్మన ఏవ జనయిత్వా సంభవతి హస్తతిరోసానీతి సా గౌరభవతు వృషభ ఇతరః తాగుం సమాయివ అభవతు తతో గావః అజాయంత బడబా ఇతరా అభవతు అస్య వృష ఇతరో గర్ధవీ ఇతరా గర్ధవ ఇతరః తాగుం సమేవాభవతు తత ఏక శఫమజాయత అజా ఇతరా అభవతు బస్తః ఇతరః అవిః ఇతరా మేష ఇతరః తాగుం సమా ఇవాభవతు తతః అజావయః అజాయంత ఏవమేవ యదిదం కించ మిథునం అపిపీలికాభ్యః తత్సర్వమసృజత. ఇందులో పశు సృష్టి వస్తుంది. అది చెప్పడానికి ఉపనిషత్తు ఒక ఉత్సాహకరమైన కథ చెప్తుంది. ఈ మనువు శతరూప ఎలా వచ్చారని చూసాం. హిరణ్యగర్భే కాగులించుకుని ఉన్న స్త్రీ పురుషులుగా ఉద్భవించాడు అని చూసాం. అందువల్ల శతరూప మనువుని చూసి మనువుని నా భర్తగా ఎలా భావించను అనుకుంది. తను హిరణ్యగర్భ నుంచి పుట్టింది. హిరణ్యగర్భే మళ్ళీ మనువుగా వచ్చాడు. అంటే హిరణ్యగర్భ తనకు తండ్రితో సమానం. అటువంటప్పుడు తండ్రిని భర్తగా ఎలా భావించను? ఇది అనైతికం, అసంబద్ధం అనుకుంది. అందువల్ల ఏం చేసింది? శతరూప ఆవుగా మారిపోయింది. కానీ సృష్టి జరగడానికి సృష్టింపబడ్డ కథ ఇది. దీని అక్షరాలా తీసుకోకూడదు. మళ్ళీ మనువుకి ఒంటరితనం అనిపించి అతను కూడా ఎద్దుగా మారాడు. ఆమెతో కలవటం వల్ల గో సంతతి వచ్చింది. తర్వాత ఆమె ఆడగుర్రంగా మారింది. అతను మగగుర్రం అయ్యాడు. ఆమె ఆడగాడిదైతే అతను మగగాడిదగా మారాడు. ఆమె ఆడమేక అయితే అతను మగమేక అయ్యాడు. ఆమె గొర్రె అయితే అతను పొట్టేలు అయ్యాడు. దానివల్ల మేకలు గొర్రెలు పుట్టాయి. ఈ విధంగా
ఈ జగత్తులో చీమల వరకు ఏ ఏ ప్రాణుల జంటలున్నాయో వాటన్నింటినీ సృష్టించాడు హిరణ్యగర్భ. దీనితో పశు సృష్టి అయింది. మన శతరూప పేరు ఎందుకు వచ్చిందో అప్పుడు చూడలే, తర్వాత చూద్దామన్నా. ఈ శతరూప అనేక రూపాలు చెందింది కాబట్టి శతరూప అనే పేరు శంకరాచార్యుల వారు ఇచ్చారు. ఇప్పటిదాకా 2 చూసాం, మనుష్య సృష్టి, పశువాది సృష్టి, పశువులు మొదలైన వాటి సృష్టి. ఇప్పుడు 5వ మంత్రం చూడకుండా ముందు 6వ మంత్రం చూద్దాం. అధైతి అభ్యమంధత్ సముఖాచ్ఛా యోనేః హస్తాభ్యాం చ అగ్నిమసృజత తస్మాదేతత్తుభయం అలోమకం అంతరతో లోమకాహి యోనిరంతరతః తద్ యదిదమాహుః అముం యజ ఇతి ఏకైకం దేవమేతస్యైవ సా విసృష్టిః ఏష గుహ్యేవ సర్వే దేవాః అధయత్కించ ఇదమార్ద్రం దద్రేతసః అసృజత తదు సోమయేతవద్వా ఇదగుం సర్వం అన్నం చ ఏవ అన్నాదశ్చ సోమయేవ అన్నం అగ్నిరన్నాదః తైషా బ్రాహ్మణోతి సృష్టిః శ్రేయసో దేవానసృజత అధయన్మర్త్యసన్ అమృతానసృజత తస్మాత్ అతిసృష్టిః అతిసృష్ట్యాగుం హస్త్యైదస్యాం భవతి య ఏవం వేద. 6వ మంత్రంలో దేవతా సృష్టి, అన్నాద సృష్టి గురించి వస్తుంది. అంటే తక్కిన 2 వస్తాయి. ఉపనిషత్తు ప్రకారం దేవతలందరిలో మొదటగా అగ్నిదేవుని సృష్టి జరిగింది. అగ్నిదేవత ఎలా పుట్టాడు? ఆ వర్ణన చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. అగ్నిదేవత నోటిలో ఉంటుంది, అందువలనే వాక్కుని అగ్ని అంటారు. వాక్కు వల్ల మనం ఎదుటి వారిని దహించగలము అని కూడా చూస్తాం. అరణిని మదిస్తే అగ్ని పుడుతుంది. అగ్నిదేవతను పుట్టించడానికి హిరణ్యగర్భ తన చేతులను అరణిగా వాడాడు. తన చేతులను నోట్లో పెట్టుకుని మదించటం వల్ల అగ్నిదేవత పుట్టింది. దానికి ఏమిటి నిదర్శనం అంటే ఉపనిషత్తు తనదైన తర్కాన్ని జోడించి చెప్తాను. అగ్నిని పుట్టించడానికి నోటిని చేతిని వాడాడు కాబట్టి వీటిల్లో రోమాలు లేవు. హిరణ్యగర్భకే కాదు, మనకి చూసుకున్నా కూడా మనుషులెవరికి చేతుల మీద నోటి మీద రోమాలు ఉండవు. దాని తర్వాత సోమదేవతను సృష్టించాడు. సోమదేవతను ఎలా సృష్టించాడు? తన రేతస్సు నుంచి సోమదేవతను సృష్టించాడు. దాని తర్వాత తక్కిన దేవతలందరూ పుట్టారు. దీనితో దేవతా సృష్టి అయిపోయింది. తర్వాత అగ్నిదేవత సోమదేవతలే అన్నం అయ్యారు అని ఉపనిషత్తు చెప్తోంది. అగ్నితత్వం అన్నాదం, సోమతత్వం అన్నం. అలా ఎలా చెప్పగలదు అంటే అగ్నే మనలో ఉండే వైశ్వానర అగ్ని. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః అని మనం భగవద్గీతలో చూస్తాం. సో ఈ వైశ్వానర అగ్ని మనం తిన్న ఆహారాన్ని 2వసారి వండుతుంది. అందువల్ల అగ్ని అన్నాదం అయింది. అన్నాదం అంటే అన్నాన్ని తినేవాడు, అన్నం అంటే తినబడేది. సోమదేవత అన్నం అయింది, తినబడేది అయింది. అన్నింటిలోకి ఉత్తమమైన సృష్టి దేవ సృష్టి. అందువల్ల దాన్ని అతి సృష్టి అంటే తనను మించిన సృష్టి అన్నారు. దీనితో అన్నాద సృష్టి అయింది. ఇప్పటికి 4 సృష్టిలు చూసాం వరుసగా. మనుష్య సృష్టి, పశు సృష్టి లేదా పశువాది సృష్టి, దేవతా సృష్టి, అన్నాద సృష్టి. ఇప్పుడు మనం వదిలేసిన 5వ మంత్రంలోకి వెళ్దాం. సహ అవైత్ అహం వావ సృష్టిరస్మి అహగుం హీదగుం సర్వమసృక్షీతి తతః సృష్టిరభవత్ సృష్ట్యాగుం హస్త్యైతస్యాం భవతి య ఏవం వేద. సృష్టి మొత్తం జరిగాక హిరణ్యగర్భ నేనే మొత్తం జగత్తు రూపంలో ఉన్నాను, నేను మను శతరూపలనయ్యాను, నేనే పశువులనయ్యాను, నేనే దేవతలనయ్యాను, నేనే అన్నాదం అయ్యాను అనుకున్నాడు. అహమేవ సృష్టి అనే జ్ఞానం పొందాడు హిరణ్యగర్భ. అందువల్ల ఎవరైతే ఈ ఉపాసన చేస్తారో అతను సృష్టికర్తతో మమేకం చెందుతాడు.
అంటే ప్రపంచంతో మమేకం చెందుతాడు. ఇది గొప్ప ఉపాసన. అందువలనే ఉపాసన చిత్త వైశాల్యత ఏర్పరుస్తుంది అని చెప్తాం. దీనివల్ల నేను నావారు అనే సంకుచిత భావన తొలగి వసుధైక కుటుంబం అని అనుకుంటాడు. ఇక్కడితో సాధ్య ప్రపంచం గురించిన వర్ణన ముగిసింది. కానీ తర్వాత వచ్చే మంత్రంలోకి వెళ్లే ముందు ద్వితీయాద్వై భయం భవతి, రెండవ మంత్రంలో వచ్చిన ఈ వాక్యాన్ని కొంచెం విశదీకరిద్దాం. హిరణ్యగర్భ తను ఒంటరిగా ఉన్నాను అని భయపడ్డాడు. తర్వాత తనే జ్ఞానం తెచ్చుకున్నాడు. ఏమని? నాకంటే భిన్నంగా ఏమీ లేదు, ఉన్నది నేనొక్కటే, రెండోది ఉంటే కదా భయం అనే జ్ఞానాన్ని పొందాడు. ఎలా పొందాడు? తనే విచారణ చేసి తెలుసుకున్నాడు. ఈ దర్శనం వల్ల ఆయన భయం పూర్తిగా పోయింది. నేను తప్ప రెండోది లేదు అనే ఈ జ్ఞానాన్ని రెండు రకాలుగా చూడవచ్చు. నేను తప్ప రెండోది లేదు అన్నది ఎవరు? హిరణ్యగర్భ అని చెప్పవచ్చు. నేను తప్ప ఎవరు లేదు అన్నది బ్రహ్మ అని చెప్పవచ్చు. అహం బ్రహ్మ అస్మి మహావాక్యం ఇప్పుడు మనం చూడబోతున్నాం. సో నేనే అన్ని అని చెప్తున్నది బ్రహ్మగా తీసుకోవచ్చు. రెండోది అన్నది ఎవరు అంటే బ్రహ్మ అనే ఈ జవాబును శంకరాచార్యుల వారు తన భాష్యంలో విశ్లేషించారు. అహం బ్రహ్మ అస్మి అని బ్రహ్మ చెబితే బ్రహ్మకు ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయనకు నేర్పిన గురులెవరు? శాస్త్రం ఎక్కడిది? ఉపదేశం ఎప్పుడు జరిగింది? హిరణ్యగర్భకు గురువు ఎవరు అవసరం లేదు అని చెప్తే అయితే నాకు కూడా అవసరం లేదు అనవచ్చు ఎవరైనా. కానీ అది సాధ్యం కాదు అని ఇక్కడ చూస్తాం. అందువల్ల హిరణ్యగర్భ ప్రత్యేక స్థానం మీద చిన్న భాష్యం చూద్దాం. జ్ఞానం పొందడానికి శాస్త్రం గురు ఉపదేశం ఉండాలి అనేది సామాన్య సూత్రం. ఇది మనలో 90% లేదా 99% ఆఫ్ పీపుల్కి వర్తిస్తుంది. ఎక్కడో ఒకళ్ళిద్దరు అసాధారణ వ్యక్తులు ఉంటారు. వాళ్ళు గురు ఉపదేశం లేకుండా శాస్త్రం నేర్చుకోకుండా జ్ఞానం పొందుతారు. కానీ దానికి కూడా శాస్త్రం ఏం చెప్తుంది అంటే వాళ్ళు పూర్వజన్మలో హోంవర్క్ చేసి వచ్చారు అని. ఐత్రేయోపనిషత్తులో వామదేవుడు తల్లి గర్భంలో ఉండగానే జ్ఞానం పొందాడు, శృంఖలాలను తెంచుకున్నాడు అని వస్తుంది. అందువల్ల పూర్వజన్మలో చేసిన పుణ్యం వల్ల ఈ జన్మలో పాపాలు తొలగగానే జ్ఞానం కలగవచ్చు. శంకరాచార్యుల వారు దానికి ఒక ఉదాహరణ ఇస్తున్నారు. మన ఏవ కేవలం రూపజ్ఞాన నిమిత్తం యోగినాం. రూపజ్ఞానం విషయం తీసుకుంటే రోగులకు కేవలం మనసు చాలు. అంటే రూపజ్ఞానం అంటే రంగులు లేదా రూపాల గురించిన జ్ఞానం. నిశాచరులు అంటారు, రాత్రి సంచరించే పక్షులకు రూపజ్ఞానం మనసు కళ్ళతో కలుగుతుంది. అదే మామూలు మనుషులమైన మనకు మన దగ్గరకు వచ్చేసరికి 3 అంశాలు కావాలి. మనసు కళ్ళతో పాటు కాంతి కూడా కావాలి. అంటే ఈ భేదం ఉపాధి భేదం వల్ల వస్తుంది. అందువల్ల శంకరాచార్యుల వారు కొన్ని అసాధారణ పరిస్థితుల్లో అసాధారణ ఉపాధి లేదా అసాధారణ స్వచ్ఛత ఉన్న వ్యక్తులకు జ్ఞానం కూడా అసాధారణంగానే కలగవచ్చు అంటున్నారు. దానికి వామదేవుని ఉదాహరణ చూసాం. ఇంకొక విశ్లేషణ, హిరణ్యగర్భ ఈశ్వరుడా జీవుడా? 6వ మంత్రం చివర్లో శంకర్లు ఈ ప్రశ్న వేస్తారు. ఆయనే 2 రకాలుగాను చెప్పవచ్చు అని శాస్త్రం చెప్తుంది అని అంటారు. ఇంతకు ముందే చూసాం బ్రహ్మాదేవానాం ప్రథమ సంభభూవ అని చూసాం. అక్కడ ముండకోపనిషత్తులో హిరణ్యగర్భను ఈశ్వరునిగానే వర్ణిస్తుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు బ్రహ్మ యొక్క 3 రూపాలే అని వస్తుంది. కానీ ఇక్కడ మనం ఏం చూసాం? 4వ బ్రాహ్మణంలో ఉపాసన చేసి హిరణ్యగర్భ పదవిని పొందిన ఉన్నత జీవుడు అని చూసాం. ఇలా హిరణ్యగర్భ గురించి 2 వాదనలు ఉన్నాయి. కానీ అధిక శాతం హిరణ్యగర్భుణ్ణి ఈశ్వరునిగానే భావిస్తుంది శాస్త్రం. ఇప్పుడు 7వ మంత్రం చూద్దాం. తత్ ఇదం తరిహి వ్యాకృతమాసీత్ తత్ నామరూపాభ్యామేవ వ్యాక్రియత అసౌ నామా అయమిదగుం రూప ఇతి.
తదితమ తర్హి నామరూపాభ్యామేవ వ్యాక్రియతే అసౌ నామ అయమిదగం రూప ఇతి స ఏష ఇహ ప్రవిష్టః అనఖాగ్రేభ్యో యదా క్షురః క్షురధానే అవహితః స్యాత్ విశ్వంభరో వా విశ్వంభరకులాయే తం న పశ్యంతి అకృష్ణో హి స ప్రాణాన్నేవ ప్రాణో నామ భవతి వదన్ వాక్ పశ్యగుం చక్షుః శృణ్వన్ శ్రోత్రం మన్వానో మనః తాన్యశ్చైతాని కర్మనామాన్యేవ సయోత ఏకైకముపాస్తే న స వేద అకృష్ణః హి ఏషః అత ఏకైకేన భవతి ఆత్మా ఇతి ఏవ ఉపాసీత అత్ర హ్యేదే సర్వ ఏకం భవంతి తదేతత్ తదనీయం అస్య సర్వస్య యత్ అయమాత్మా అనేన హి ఏతత్ సర్వం వేద యదా హవై పదేనానువిందేత్ ఏవం కీర్తిం శ్లోకం విందతే య ఏవం వేద. 7 నుంచి 10 మంత్రాలు చాలా ముఖ్యమైన మంత్రాలు. వేదాంత సారం వీటిల్లో వస్తుంది. అందువల్ల వీటి మీద శంకర్ల వారు చాలా అనంతంగా భాష్యం రాశారు. ముందు మంత్రంలో మనం వ్యాకృత ప్రపంచం గురించి చూసాం. ప్రపంచాన్ని 2గా చూడవచ్చు: వ్యాకృత ప్రపంచం, అవ్యాకృత ప్రపంచం. వ్యాకృత ప్రపంచాన్ని మళ్ళీ 2గా చూడవచ్చు. అవి సాధన ప్రపంచం, సాధ్య ప్రపంచం. మనం ఈ 2 చూసాం. అంటే ఇంతవరకు సాధన, సాధ్య, వ్యాకృత ప్రపంచం గురించి చూసాం. ఇప్పుడు అవ్యాకృత ప్రపంచం గురించి చూస్తాం. ఇదే ప్రపంచాన్ని సృష్టికి ముందు అవ్యాకృత ప్రపంచం అంటుంది ఉపనిషత్తు. దీన్ని బట్టి ఒక విషయం అర్థమవుతుంది. ఏమిటది? సృష్టికి పూర్వం కూడా ప్రపంచం ఉంది. దాని పేరు అవ్యాకృతం లేదా అవ్యక్తం. భగవంతుడు లేని ప్రపంచాన్ని సృష్టించలేదు. అవ్యక్తంగా తనలో ఉన్న ప్రపంచాన్ని వ్యక్తపరిచాడు అంతే. అందువల్లనే సృష్టి అంటే కొత్తగా జరిగింది అని చెప్పకూడదు. సృష్టి పేరు మిస్నామర్ అంటుంది శాస్త్రం. అవ్యక్తంగా ఉన్నది వ్యక్తమైందంతే. భగవద్గీతలో కూడా అదే పదం వస్తుంది. ఒక చిన్న విత్తనంలో ఒక మహావృక్షం అవ్యక్త రూపంలో ఉంటుంది. మీరు ఒక విత్తనాన్ని పాతి నీళ్లు పోస్తే అది ఎప్పటికన్నా మహావృక్షం అవుతుంది. ఇంత చిన్న విత్తనం నుంచి ఏం వస్తుంది అని ఒక పెద్ద బండరాయిని పాతి నీళ్లు పోస్తే ఎన్ని సంవత్సరాలు నీళ్లు పోసినా కొంచెం కూడా అది ఎదగదు. అందువల్ల అవ్యక్తంగా ఒక వస్తువులో అది ఉంటేనే మనకి వ్యక్తం అయ్యే అవకాశం ఉంటుంది. సో అవ్యక్తంలో స్థూల సూక్ష్మ శరీరాలన్నీ ఇమిడి ఉంటాయి. అంతేకాదు మన పుణ్యపాపాలు, మన సంచిత కర్మలు అన్నీ కూడా అవ్యక్త రూపంలో ఉంటాయి. సృష్టి ఎలా వస్తుంది అంటే సమష్టి కర్మలు పండినప్పుడు కొత్త సృష్టి వస్తుంది. సమష్టి పుణ్యపాపాలు పండి వ్యక్తమవ్వాల్సిన సమయం వచ్చినప్పుడు సృష్టి వస్తుంది. అవ్యక్త స్థితిలో కర్మలు కూడా ఉంటాయి కాబట్టి అది సాధ్యమవుతుంది. కర్మలు లేకుండా అవ్యక్తం ఉండదు అనే విషయం గుర్తుంచుకోవాలి. కర్మలు పండినప్పుడు ప్రపంచ సృష్టి జరగాలి. ఎందువలనంటే కర్మ ఫలాలు అనుభవించాలి అంటే దానికి ఒక భోగ శరీరం కావాలి, భోగ కరణాలు ఉండాలి. వాటి ద్వారా పుణ్యపాపాలను సుఖ దుఃఖాల రూపాల్లో అనుభవించాలి. భోగ శరీరం అనుభవించాలి అంటే దానికి ఒక భోగ్య ప్రపంచం కావాలి. శబ్ద స్పర్శ రూప రస గంధాత్మక భోగ్య ప్రపంచం కావాలి. ప్రపంచం పేరే అందుకొచ్చింది. 5 అంశాలని అనుభవిస్తాం కాబట్టి. గాఢ నిద్రలో ఎలాగైతే సుఖ దుఃఖాలను అనుభవించలేమో అవ్యక్త స్థితిలో కూడా సుఖ దుఃఖాలను అనుభవించలేము. అందువల్ల అవ్యక్త స్థితి నుంచి వ్యక్త స్థితికి రావాలి. ఈ అవ్యక్త నుంచి వ్యక్తానికి రావటాన్నే సృష్టి అంటున్నాము. మామూలుగా సృష్టి జరిగినప్పుడు నామరూపాత్మక ప్రపంచం వచ్చింది అంటారు. బృహదారణ్యకోపనిషత్తులో నామరూపాత్మక ప్రపంచంతో పాటు కర్మ పదం కూడా చూస్తాం. కర్మ ఫలాన్ని క్షయం చేయడానికి నామరూపాలతో కలుస్తుంది కర్మ. సృష్టి జరిగాక వ్యవహారాలు మొదలవుతాయి. ఎటువంటి వ్యవహారాలు? అసౌ నామ అయం, ఇతని పేరు ఫలానా, విష్ణుదత్తుడు, రాముడు, కృష్ణుడు, ఇలా ఏదో ఒక పేరు చెప్తాం.
నామం వచ్చాక రూపం వస్తుంది. ముందు ఇతని పేరు ఇది అని చెప్తాం, తర్వాత అతని రూపాన్ని వర్ణిస్తాం. పొడుగ్గా ఉన్నాడు, పొట్టిగా ఉన్నాడు, లేదా లావుగా ఉన్నాడు, సన్నగా ఉన్నాడు. ఇవి శారీరక లక్షణాలు. తర్వాత అతని కోపిష్టి లేదా నిదానం, ఇటువంటి లక్షణాలు మనసుని సూచిస్తాయి. ఇంజనీరు, డాక్టరు, టీచరు, ఈ పదాలు అతని బుద్ధి పదునును సూచిస్తాయి. ఇవన్నీ రూపం కిందికి వస్తాయి. నామం అంటే పేరు అని చూసాం. సో ఒక వ్యక్తి పేరు, అతని లక్షణాలు నామం రూపంలోకి వస్తాయి. ఇది కాక మూడో అంశం కర్మ. ఈ కర్మ వర్ణాశ్రమ ధర్మాలకు తగ్గట్టుగా ఉంటుంది. పూర్వం వర్ణాశ్రమ ధర్మాలను విధించి వారి ఆశ్రమానికి తగ్గ కర్మ, వారి వర్ణానికి తగ్గ కర్మ చేయాలి అని శాస్త్రం నిర్దేశించింది. బ్రాహ్మణులు కొన్ని కర్మలు చేయాలి, క్షత్రియులు కొన్ని కర్మలు చేయాలి, బ్రహ్మచారి కొన్ని చేయాలి, గృహస్థు కొన్ని చేయాలి. ఒకళ్ళు చేసేది రెండో వారు చేయలేరు. కానీ ఇవన్నీ మనకి ఎలా తెలుస్తాయి అంటే ఇవన్నీ అవ్యక్తంలో ముందే ఉన్నాయి, అవే వ్యక్తమయ్యాయి. దానికి ఉదాహరణ బంగారం. ముందు బంగారం ముద్దలా ఉంటుంది, కంసాలి దాన్ని గాజుగా, ఉంగరంగా, గొలుసుగా మలుస్తాడు. అవ్యక్తంగా బంగారంలో ఉన్న రూపాలను వ్యక్తపరిచాడు. అదే అవ్యక్తంగా ఉంటే, అంటే ముద్ద బంగారంగా ఉంటే వాటి వల్ల మనకేమీ ప్రయోజనం ఉండదు. వాటిని ఒక గాజుగానో నగగానో చేస్తేనే వాటిని ధరించే అవకాశం ఉంటుంది. దీన్ని కర్మ అంటారు. గాజుగా అయితే చేతికి వేసుకోవచ్చు, గొలుసు అంటే మెడలో వేసుకోవచ్చు, అది కర్మ. ఇప్పుడు ఇదే ఉదాహరణను కొనసాగిస్తే ప్రపంచంలో అవ్యక్త వస్తువు వ్యక్త రూపంలోకి నామరూపాల ద్వారా వస్తుంది. కుండ అనేది నామరూప వ్యాకరణం. ఇదే సూత్రాన్ని వ్యష్టి నుంచి సమష్టికి వర్తింపజేయవచ్చు. సమష్టిలో కూడా నామరూపాలున్నాయి. ఈ అవ్యాకృత ప్రపంచం బ్రహ్మ మీద ఆరోపించబడింది. దీనితో అవ్యాకృత అధ్యారోప అంశం ముగిసింది. అధ్యారోపం అంటే సృష్టి జరిగింది, బ్రహ్మ జగత్ కారణం, జగత్తు కార్యం అనే అంశాన్ని విశదీకరించేది అధ్యారోపం. ఇక్కడి నుంచి ఉపనిషత్తు అధ్యారోప అంశాన్ని పక్కన పెట్టి సృష్టి గురించి చెప్తోంది. సృష్టి జరిగాక ఏమవుతుంది అనే విషయం చర్చ వస్తోంది ఇక్కడ. అధ్యారోప అంశం దీని తర్వాత వస్తుంది. సృష్టి జరిగాక శృతి పక్కకు వెళ్ళి చెప్పిన అంశం ఏమిటి? స ఏష ఇహ ప్రవిష్ట అంది. అంటే జగత్ సృష్టి జరిగాక పరమాత్మే స్వయంగా జగత్తులో ప్రవేశించాడు అంటున్నది ఉపనిషత్తు. దీని అనుప్రవేశ శృతి అంటారు. ఈ అనుప్రవేశం మనం ఐతరేయోపనిషత్తులో కూడా చూసాం. పరమాత్మ తల మీద ఉన్న బ్రహ్మరంధ్రాన్ని చీల్చుకుని అనుప్రవేశం చేశాడు అని. అక్కడ లోతుగా అనుప్రవేశ శృతి భాష్యం ఈ బృహదారణ్యకోపనిషత్తులోంచి చూసాం. అందువల్ల ఇప్పుడు మళ్ళీ మనం చూడటం లేదు. ఈ అనుప్రవేశ శృతి ఈ రెండిట్లోనే కాదు, తైత్తిరీయోపనిషత్తులో, చాందోగ్యోపనిషత్తులో కూడా వస్తుంది. అవి వచ్చిన చోటల్లా శంకరాచార్యుల వారు దాని మీద భాష్యం రాస్తూనే ఉన్నారు. కానీ ఇందులో చాలా లోతుగా రాశారు. సో ఈ భాష్యం సారాంశం ఏమిటి అంటే, పరమాత్మ అనుప్రవేశం చేశాడు అంటే ఎక్కడో ఉన్న పరమాత్మ వచ్చి జీవాత్మలో చేరాడు అని కాదు అర్థం. ఎందువల్ల అంటే పరమాత్మ సర్వవ్యాపకం, అంటే పరమాత్మ జీవాత్మగా అందుబాటులో ఉన్నాడు అని దీని సారాంశం. ఇప్పుడు 7వ మంత్రంలో తక్కిన భాగం చూద్దాం. పరమాత్మ అనుప్రవేశం చేశాడు అంటే శరీరంలో ఎంత మేరకు ఉన్నాడు అనే సందేహం రాక తప్పదు. శరీరం మొత్తం గోరు వరకు ఉన్నాడు అని దాని జవాబు. అంటే శరీరం అంతటా ఉన్నాడు, గోటి చివర చైతన్యం లేదు. అందువల్ల అది శరీరం సరిహద్దులను సూచిస్తుంది. బ్రహ్మ శరీరం అంతటా ఉన్నాడు అని నిరూపించడానికి ఉపనిషత్తు 7వ మంత్రంలో 2 ఉదాహరణలు ఇస్తోంది. ఒకటి క్షురకుని మంగలి పొది, రెండవది అగ్ని. క్షురం అంటే క్షుర కత్తి, క్షురహ అంటే మంగలి. సో కత్తి చేసే పనిని క్షౌరం అంటారు. సో క్షురధనం అంటే మంగలి పొది. మంగలి పొద్దిలో ఈ క్షుర కత్తి ఉంది అని చెప్తున్నది ఉపనిషత్తు.
వేదాంత సారాన్ని చెప్పడానికి మంగలి పొదిని ఉదాహరణగా తీసుకుంది. క్షురకత్తి ఎలా అయితే మంగలి పొదిలో ఉందో అలా ఆత్మ పొదిలో ఉంది. ఆత్మ పొది అంటే శరీరం. రెండవ ఉదాహరణ విశ్వంబర. విశ్వంబరుడు అంటే ఇక్కడ అగ్ని. అగ్ని ఎక్కడ ఉంది? శాస్త్రం ప్రకారం అరణి చెక్కలో ఉంది. అరణిలో కనపడదు, కానీ దాన్ని రాజేస్తే నిప్పు వస్తుంది. అరణి మదనం చేస్తే అగ్ని పుడుతుంది. కాబట్టి అరణిలో అగ్ని అవ్యక్త స్థితిలో ఉంది అని. అరణి చెక్కలో అగ్ని ఉన్నట్టుగా, క్షురకత్తి మంగళి పొదిలో ఉన్నట్టుగా పరమాత్మ సాక్షి చైతన్యంగా జీవుని శరీరంలో ఉన్నాడు. ఈ రెండు ఉదాహరణల మధ్య భేదం ఏమిటి? ఇటువంటివన్నీ శంకరాచార్యుల వారు బాగా చర్చిస్తారు. ఇక్కడ మూలంలో ఆ భేదం మనకి శాస్త్రం చెప్పకపోయినా పరమార్థానంద స్వామీజీ అవసరమైన చోటల్లా ఇలా భాష్యం నుంచి తీసుకొచ్చి మనకి వివరిస్తారు. ఈ రెండిటి మధ్య ఉన్న భేదం ఏమిటి అంటే, మంగళి పొదిలో క్షురకత్తి ఉంది అంటే ఆ పొది అంతటా ఈ క్షురకత్తి ఉండదు. అది మంగళి పొదిలో కొంత భాగాన్ని మాత్రమే ఆక్రమిస్తుంది. అదే అగ్ని ఉదాహరణ తీసుకుంటే అది అరణి చెక్క అంతటా ఉంది. ఆ విధంగా శరీరంలో ఆత్మ రెండు రూపాలలో ఉంది. విశేష వృత్తిగా, సామాన్య వృత్తిగా ఉంది. జాగ్రత్త స్వప్నావస్థలో మనం ఏదో ఒక అంగాన్ని వాడుతూ ఉంటాం. ఇంద్రియాల్లో దేన్నో దాన్ని వాడతాం. అంటే వింటాం, మాట్లాడతాం, చూస్తాం, తెలుసుకుంటాం. అప్పుడు చైతన్యం ఆయా ఇంద్రియాల్లో ఉన్నట్టుగా ఉంటుంది. ఉన్నట్టుగా ఉంటుంది అనే పదం చాలా ముఖ్యం. తక్కిన అంగాల్లో లేదని కాదు. అలాగే స్వప్నావస్థలో ఇంద్రియాలు పడుకుంటాయి, శరీరం పడుకుంటుంది, కానీ మనసు స్వప్న ప్రపంచాన్ని సృష్టిస్తుంది. అప్పుడు మనసులో చైతన్యం ఉన్నట్టుగా ఉంటుంది. వింటున్నప్పుడు చెవిలో ఉన్నట్టుగా ఉంటుంది. స్వప్నం కంటున్నప్పుడు మనసులో ఉన్నట్టుగా ఉంది. అంటే తక్కిన భాగాల్లో లేదా, తక్కిన భాగాల్లో కూడా ఉంది, కానీ అక్కడ ప్రకటితం అవటం లేదు. వీటిల్లో స్పష్టంగా తెలుస్తుంది. అందువల్ల ఏ భాగంలో చైతన్యం తెలుస్తుందో దాన్ని విశేష వృత్తి అంటారు. సుషుప్తిలో చెవి, కన్ను, ముక్కు, నోరు ఇంద్రియాలేవి పనిచేయవు. అప్పుడు వాటిల్లో చైతన్యం ఉందా లేదా? చైతన్యం లేకపోతే మరణంతో సమానం. అందువల్ల సుషుప్తిలో కూడా చైతన్యం ఉంది. అప్పుడు దాన్ని సామాన్య వృత్తి అంటారు. సో సృష్టి అంశం నుంచి నెమ్మదిగా ఉపనిషత్తు సంసారంలోకి అడుగు పెడుతుంది. పైన చర్చిన అంశం నుంచి పరమాత్మ సాక్షిగా మనలో ఉన్నాడు అని చూసాం. ఆ సాక్షి ఎవరు? నేనే సాక్షి చైతన్య యొక్క విశేష అంశంగా, సామాన్య అంశంగా ఉన్నాను. ఈ శరీరం నాకు భోగ ఆయతనం. నేనెవరు? నేను పరమాత్మను. నేనే పరమాత్మనైనా నేనే సామాన్య అంశంగా, విశేష అంశంగా ఉన్నా నేను పరమాత్మను అని నాకు తెలియటం లేదు. నాకే కాదు, ఎవరికీ తెలియటం లేదు. ఎవరికి అంటే సంసారులు ఎవరికీ తెలియటం లేదు. సాక్షి చైతన్యం నేనే అంటే నేను నాకు తెలియకుండా ఎలా ఉన్నాను అని మీరు అడగవచ్చు. కాకపోతే ఇక్కడ సమస్య ఏమిటి అంటే ఈ సాక్షి ఎవరో తెలియటం లేదు. సాక్షి అంటే శరీరమా, మనసా, బుద్ధ, ఇంద్రియాల, ఇది తెలియటం లేదు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదేంటి? మనకి ఆత్మజ్ఞానం లేదు అని చెప్పలేము, ఉంది అని చెప్పలేము. మనకి కొంత జ్ఞానం ఉంది, మిడిమిడి జ్ఞానం అంటారు. ఆత్మ గురించి తెలుసు, కానీ మనకు తెలిసింది సరైనది కాదు అంటుంది శాస్త్రం. ఆ జ్ఞానం అసంపూర్ణం, అజ్ఞానంతో కూడిన పొరపాటు అంటుంది శాస్త్రం. ఎందుకు మనకి అయోమయ పరిస్థితి ఏర్పడుతోంది? భగవంతుడే మనని దీవించి మనందరినీ జీవన్ముక్తులు చేయవచ్చు కదా. జీవన్ముక్తులను చేస్తే ఈ పునరపి జననం, పునరపి మరణం వృత్తాల్లో పడి తిరగం కదా. ఎందుకు భగవంతుడు మనని ఇలా బాధ పెడుతున్నాడు అని అందరూ భగవంతుడిని నిందిస్తారు. కానీ అది పొరపాటు. ఇక్కడే మనం వేదాంతాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. శరీరం, మనసు, ఇంద్రియాల మధ్యన సాక్షి ఉంది. వాటి దగ్గరగా సాక్షి ఉండటం వల్ల ఒకదాని లక్షణాన్ని ఇంకో దానికి మనం ఆరోపిస్తున్నాం. వేదాంతంలో వీటికి సాంకేతిక పదాలు ఉన్నాయి. అవేంటో వచ్చే క్లాస్లో చూద్దాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.
ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.